హాయ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ముఖ్యంగా మనము మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ గ్రూప్ 2కి సంబంధించినటువంటిది డిస్కస్ చేసుకుంటాము. ఎందుకు గ్రూప్ 2 అంటే రాబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కావచ్చు, ఏపీ హైకోర్ట్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, లేదంటే ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రధానంగా ఉన్నటువంటి టాపిక్ అండ్ సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. ముఖ్యంగా మోడర్న్‌కి సంబంధించి సింపుల్‌గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, దీన్ని గాని మనము డిస్కస్ చేసుకునేదానికి ఒక కోర్స్‌గా గాని స్టార్ట్ చేస్తే ఒక 15-20 డేస్‌లో ఒక సబ్జెక్ట్ అయిపోయినటువంటి ఫీలింగ్ అనేది మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఈరోజు దీన్ని లాంచ్ చేసుకోబోతున్నాము. సో, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ గాని క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, ముందైతే చూద్దాము ప్రీవియస్ పేపర్ డెప్త్ అనాలిసిస్ అండి. సో, ఇక్కడ చూడండి, ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ నుంచి 2017 గ్రూప్ 2లో 13 క్వెషన్స్ దాకా వచ్చాయి. 2016 ఏఈలో 15 క్వెషన్స్ దాకా వచ్చాయి. ర్యాండమ్‌గా గాని చూస్తే ప్రతి ఎగ్జామ్‌లో కూడా ప్రముఖ పాత్ర అనేది మోడర్న్ నుంచి వస్తూ ఉంది. సో, భవిష్యత్తులో రాబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జాము, ఏఈ, హైకోర్టు అండ్ ఎండోమెంట్ ఆఫీసర్‌కి సంబంధించి వీటన్నిటిలో కూడా మోడర్న్ ఇండియాకి సంబంధించి సిలబస్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆల్సో ఏపీకి సంబంధించి కూడా డిస్కస్ చేసుకోండి అన్నట్లుగా కూడా ఏపీది కూడా డిస్కస్ చేశారక్కడ. సిలబస్‌లో కూడా మెన్షన్ చేసున్నారు. సో, ఒకసారి చూద్దాము. 2017 గ్రూప్ 2లో క్వెషన్స్ గాని మనం గమనించి చూస్తే మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ ఏమడిగారంటే, ఇన్ 1767 ది బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ యాన్ యాక్ట్ అబ్టైనింగ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు పే టు ద బ్రిటిష్ గవర్నమెంట్ పర్ ఇయర్ ఏ సమ్ ఆఫ్, అంటే ఓవరాల్గా కూడా వీళ్ళు ఏమడిగారంటే 1767లో బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టం ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ఎంత డబ్బు చెల్లించాలని అడిగారు. చూడండి, ఇన్‌డెప్త్‌గా అడిగారు. మనకి యాక్చువల్గా మోడర్న్ అనగానే బిట్స్ ఎలా ఉంటాయంటే ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉంటాయి. కానీ 2017 గ్రూప్ 2 గాని గమనించి చూస్తే మనకి చాలా ఇబ్బంది అని అనిపిస్తుంది. చాలా చాలా రేర్ ఏరియాస్‌లోకెళ్ళి ఎప్పుడూ కూడా ఎగ్జామినర్ చూడని, దృష్టి పెట్టని ఏరియాస్ గురించి వాళ్ళు బిట్లు అడగడం జరిగింది. అందుకనే మనము ఈ సీరీస్‌లో త్వరగా స్టార్ట్ చేయబోయేటువంటి ఈ సీరీస్‌లో రేర్ ఏరియాస్ అండ్ ప్రీవియస్ బిట్స్, అకాడమీ బుక్‌లో ఉన్నటువంటి బిట్స్ అన్నిటిని కలగలుపుకొని చాప్టర్ వైస్‌గా కూడా కాదు, టాపిక్ వైస్‌గా డిస్కస్ చేసుకుంటాము. ఒక స్పెసిఫిక్ టైమ్ లైన్ లోపల ఈ సబ్జెక్ట్‌ని పూర్తి చేసుకుంటాము. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియా అనేది మనకు అకాడమిక్ ఇయర్‌లో ఎప్పటినుంచో వస్తుంది కాబట్టి తొందరగా కనెక్ట్ అవుతారు. ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్ చేసుకున్నాం అనే ఫీలింగ్ ఉండాలి. ముఖ్యంగా 2016 ఏఈ తర్వాత 21లో ఇప్పుడు రావడమే జరిగింది కాబట్టి మంచి కాంపిటీషన్ ఉన్నాయి. సో, ఒక పీఆర్ఏఈ తప్పిస్తే ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది మంచి ఫ్లెడ్జింగ్ అవుతుందనేది ఉద్దేశ్యము. సో, ఇక్కడ మళ్ళా చూడొచ్చు. ఆఫ్టర్ 1813 ద బ్రిటిష్ పాలసీ టువర్డ్స్ ద ట్రేడ్ ఇన్ ఇండియా వాజ్, అంటే ఏమైందంటే 13 తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు అనుసరిస్తున్నటువంటి వర్తక విధానం ఇలా ఉన్నది అని చెప్పారు. అంటే ఏంటంటే 1813లో పౌరులు ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది దీనికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం అనేది పర్మిషన్ ఇవ్వడం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం అనేది జరిగేది. పౌరులు ఎవరు అంతకుముందు ఏంటంటే ఒక బల్క్ కంపెనీస్ అంటే కార్పొరేట్ సెక్టార్ లాగా ఉండేది. తర్వాత 1813లో వచ్చినటువంటి యాక్ట్ ఆధారంగా వాళ్ళు గేట్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. అట్లా కొన్ని యాక్ట్స్ అనేటివి వస్తాయి. 1776 రెగ్యులేటింగ్ యాక్టు, పిట్స్ ఇండియా యాక్టు, 1813 యాక్టు, 33 యాక్టు ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. తర్వాత ఇన్ విచ్ ఇయర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్డ్ ద దివానీ రైట్స్ ఓవర్ బెంగాల్. మీరు చూశారు లాస్ట్ క్లాస్లో మనము మోడర్న్ ఇండియాకి సంబంధించి 1757లో ప్లాసీ వార్ అనేది జరిగింది. దాని ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. 1764లో జరిగినటువంటి బక్సార్ వార్లో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సుస్థిరపరుచుకున్నారు. అలాగా 1765లో అలహాబాద్ సంధి ఏదైతే ఉందో దాని ద్వారా బెంగాల్ మీద దివానీ హక్కులు పొందడం జరిగింది. తద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి ఇలా కొంత ఏమని చెప్తారంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. సో,
సో ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిషర్స్ భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం అని అడిగినా కూడా 1765ని మనం మెన్షన్ చేస్తాము. చాలా చాలా ఇంపార్టెంటు. సో ఆ అలహాబాద్ ఒప్పందం అనేది ఎవరి మధ్య జరిగిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ మహల్వారీ రెవెన్యూ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్. మనకి తెలుసు జమీందారీ వ్యవస్థ, రైతువారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ అనేటువంటి 3 భూమి శిస్తుకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని బ్రిటిషర్సు ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క వ్యవస్థని ఒక్కొక్క చోట ఇంట్రొడ్యూస్ చేశారు. జమీందారీ వ్యవస్థ అయితే ఆల్ ఓవర్ మ్యాక్సిమం ఉండింది. తర్వాత రైతువారీ వ్యవస్థ కానీ తీసుకుంటే ఇటు పక్కన మన మద్రాసు, రాయలసీమ ఏరియాలో థామస్ మన్రో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అటువైపున ఈ ఆగ్రా, పంజాబ్, వాయువ్య ఆ ప్రాంతాల్లో మహల్వారీ అనేటువంటి శిస్తు వ్యవస్థని తీసుకురావడం జరిగింది. సో ఇట్లా ఇన్‌డెప్త్‌గా గాని మనం తీసుకెళ్తే సింపుల్‌గా అర్థమవుతూ ఉంటుంది. మనకి కూడా రేపు ఉదయాన ఎలిమినేషన్ మెథడ్‌లో అయినా సరే అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అటాక్డ్ బ్రాహ్మణియల్ ఆర్థోడాక్సీ అండ్ ట్రైడ్ టు రిఫార్మ్ హిందూయిజం ఇన్ బాంబే. బ్రాహ్మణల్ ఆర్థోడాక్సీ అంటే సనాతన బ్రాహ్మణత్వాన్ని ఎదిరించి హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేసింది ఎవరు? సో మనకి జనరల్‌గా ఏమనిపిస్తుందంటే ఓవరాల్‌గా గాని గమనించి చూస్తే ఈ ఎస్పెషల్లీ ఈ రిఫార్మ్స్‌కి సంబంధించి ఈ హిందూ రిఫార్మ్స్ కావచ్చు, ముస్లిమ్స్‌కి సంబంధించి, పార్సీకి సంబంధించి ఆ ఏరియాలో రేర్‌గా ఉన్నటువంటి ఏరియాస్‌లోకెళ్ళి బిట్స్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో తక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. డేటా కూడా చాలా తక్కువగా ఉంది. మెయిన్‌లీ ఆ ఏరియాలో. సో అందుకని చెప్పేసి ఈ బిట్‌కి ఎక్కడైతే అడిగాడో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కనీసం ఒక 4, 5 టాపిక్స్ మనం కవర్ చేసుకోగలిగితే ప్రీవియస్ బిట్స్ నుంచి మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాము. సో ఇక్కడ మనకి ఏమడిగారంటే హిందూ మతాన్ని సంస్కరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. సో బాలశాస్త్రి జంబేకర్ అని చెప్పి ఉంది. నెక్స్ట్ ఎట్ విచ్ ప్లేస్ ఇన్ 1863 మహమ్మదాన్ లిటరసీ సొసైటీ వాస్ ఫౌండెడ్ టు ఎంకరేజ్ రిఫార్మ్ మోడర్న్ ఐడియాస్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ముస్లిమ్స్. సో ఇందాక చూడండి మనకి హిందూ దాంట్లో అడిగారు, ఇక్కడ మహమ్మదీయుల్లో అడగడం జరిగింది, అంటే ముస్లింలో. సో పాశ్చాత్య విద్యను ప్రోత్సహించేందుకు 1863 ప్రాంతంలో మహమ్మడన్ లిటరసీ సొసైటీని స్థాపించింది ఎవరు అని చెప్పి ఎక్కడ అని చెప్పారు అడిగారు. సో మ్యాక్సిమము ఈ మద్రసాస్ కావచ్చు, లేకుంటే ఏమైనా కావచ్చు, అన్నీ కూడా మనకి కలకత్తా ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనేది గుర్తుంచుకోవాలి. దీని తర్వాత వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంటు, అంటే మనకి ఏదైనా ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ కొంతమంది జనరల్‌గా చెప్పింది ఈడ బిట్టు కావడం జరిగింది. అడిగింది ఏందంటే బెంగాల్ యునైటెడ్ ఈజ్ పవర్, బెంగాల్ డివైడెడ్ విల్ పుల్ సెవరల్ డిఫరెంట్ వేస్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ మేడ్ దిస్ స్టేట్మెంట్ అని అడగడం జరిగింది. అవిభక్త బెంగాల్ ఒక శక్తి, విభజించబడిన బెంగాల్ పలుదిక్కులా లాగబడుతుంది అని చెప్పేసి ఈ వ్యాఖ్యాన్ని చేసింది ఎవరని చెప్పి అడగడం జరిగింది. సో యాక్చువల్‌గా అయితే బెంగాల్ విభజన చేసిందైతే లార్డ్ కర్జన్ కానీ దానికి సంబంధించినటువంటి ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేసింది రిస్లే అనమాట. నెక్స్ట్ సో మనకి గాంధీకి సంబంధించి చంపారన్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఇది, తర్వాత ఖేదా ఉద్యమము, ఇలాంటివన్నీ కూడా వరుసగా వస్తాయి. సో మనకి జనరల్‌గా ఏ ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని అడుగుతూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఎందుకోసం జరిగిందని చెప్పి అడగడం జరిగింది. చూడండి 1917లో అహ్మదాబాద్‌లో మిల్లు కార్మికుల సమ్మెకి దారితీసినటువంటి మిల్లు యాజమానులకు మరియు కార్మికుల మధ్య వివాదానికి గల కారణాన్ని గుర్తించండి అని అడిగారు. చాలామంది కరువు భత్యం అలా అలా వెళ్ళిపోయారు. బట్ ప్లేగు బోనస్‌కు సంబంధించి జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా రేర్ బిట్ అడగడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వ్రోట్ ది ఫిలాసఫీ ఆఫ్ బాంబ్. చాలా మంది ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీని గురించి ఎక్కువగా మనకి సుఖ్దేవు వీళ్ళ సైడ్ ఎక్కువగా తిరిగింది. ఆజాద్ చంద్రశేఖరు లేదంటే వీళ్ళతో ఉన్నారు కాబట్టి అన్నట్లుగా అనిపించింది. బరీంద్రనాథ్ ఘోష్ అట్లా అనిపించింది కానీ దీనికి మాత్రము రేర్ ఏరియాస్ నుంచి అడగడం జరిగి భగవతీ చరణ్ ఓరా అని చెప్పి ఆన్సర్గా తెలిసింది. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఉప్పు సత్యాగ్రహం గురించి టిప్ టు టేల్ మనం చదివి ఉంటాము. బట్ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, అన్ అమెరికన్ జర్నలిస్ట్
వెబ్ మిల్లర్ గేవ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద సాల్ట్ సత్యాగ్రహ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఒక క్వశ్చన్ అడిగారు. చాలా రేర్ ఇది. సో దీనికైతే ఆన్సరు ధరాసన అని చెప్పి ఇచ్చారు. సో మనము కవర్ చేయనటువంటి ఏరియాస్ నుంచి అడిగినప్పుడు ఏమవుతుందంటే ఒక బిట్ ద్వారా కూడా కంప్లీట్గా చాప్టర్ మొత్తం మారిపోతుంది మన లైఫ్కి సంబంధించి. సో అందుకని రేర్ ఏరియాస్ని, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని, అకాడమీకి సంబంధించిన వాటిని మూడింటిని కలగొలుపుగా మనం ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే మనము మన అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో మోడ్రన్ ఇండియాకి సంబంధించి ఎలా ముందుకెళ్తాము అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఓవరాల్గా చూస్తే మన మోడ్రన్ ఇండియాకి సంబంధించి ఎలాంటి ఫ్లో అనేది ఉంటుందనే దాని గురించి మీ తెర ముందు ఇక్కడ కనపడుతుంది. అసలు ఐరోపా వర్తకుల ఆగమనము, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలు, ది లాస్ట్ మొఘల్స్, ఏజ్ ఆఫ్ పేష్వాస్. ఇక్కడ మనం చూస్తే పేష్వాస్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే స్వతంత్ర రాజ్యాల స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ కింగ్డమ్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా మనకి భరత్పూర్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా ఇంపార్టెంటు. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన గురించి మనం నిన్న కూడా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. అంటే వాళ్ళు ఏ విధంగా బెంగాల్ని ఆక్రమించారు, తదుపరి కంప్లీట్గా ఈ రాజ్య సంక్రమణ విధానము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, వీటన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, అంటే వాళ్ళు చేసినటువంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి, అలాగే ట్యాక్స్, భూమి శిస్తుకు సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. తర్వాత వారి యొక్క ఆర్థిక విధానాల్లో కానీ తీసుకొని వస్తే కంప్లీట్గా ఈ నీలిమందు, ఈ తీన్ కతియా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అక్కడ. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు, ఇక్కడనే మనకి చాలా చాలా హ్యూజ్ డేటా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే రేర్ బిట్స్ని కూడా ఇక్కడ క్యాచ్ చేయొచ్చు. తర్వాత 1857 రివోల్ట్, అసలు ఏం జరిగింది, దానికి గల కారణాలు, అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఆ ఏ ఏ ప్లేస్లు ఎవరు దాన్ని అణచివేశారనేది ఇంపార్టెంటు. తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం, ఈ కల్చరల్ రినైసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆర్య సమాజ్ కావచ్చు, ముఖ్యంగా లాలా లజపత్ రాయ్, వీళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఉన్నారో, దాని తర్వాత వాళ్ళు రాసినటువంటి బుక్స్ కానీ, పేపర్స్ కానీ అవి చాలా చాలా ఇంపార్టెంటు. కంప్లీట్గా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనంకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హిందూ మతంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ, ముస్లిం మతంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ, పార్సీ కానీ ప్రతిదీ కూడా ఇంపార్టెంటు. దాని తర్వాత జాతీయ భావ స్ఫూర్తి అనేది మనకి ఐఎన్సీతో స్టార్ట్ అవుతుంది. జాతీయోద్యమము, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఎక్కువ బిట్లు వచ్చేదానికి ఆస్కారం ఉండేది ఇక్కడే. దీంట్లోనే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మెయిన్లీ చెప్పాలంటే ఈ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి మితవాదులు, తర్వాత అతివాదులు, వాళ్ళందరి గురించి అయిపోయాక మనకి గాంధీ ఎరా స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రం సిద్ధించడం, అంటే ఆ లాస్ట్ మూమెంట్లో ఉంటుందన్నమాట మనకి. క్విట్ ఇండియా ఉద్యమము, తర్వాత మాంటేంగ్, వీళ్ళంతా కూడా దాని గురించి మాట్లాడినటువంటి సందర్భము, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత రాజ్యాంగ సంస్కరణలో మనకి 1776 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ఏమేమి జరిగింది, ఇవన్నీ కూడా మనము ఈ 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు మొత్తం ఉన్నటువంటి యాక్ట్స్ గురించి కూలంకషంగా చూసుకుంటాము. మొత్తము గమనిస్తే మనకి 19 టాపిక్స్ వచ్చాయి. దాంట్లో సబ్ పార్ట్స్ని కూడా తీసుకొని సిలబస్ని, షెడ్యూల్ని ఏ రోజున ఏది మనం డిస్కస్ చేసుకుంటాము, మీరు ఎందుకు ప్రీ ప్లాన్డ్గా ఉండాలి ఏంటి అనే దాని గురించి మనము త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేసుకుంటాము. సో టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ షెడ్యూల్ అనేది రేపు 11 గంటలకి మనము రిలీజ్ చేస్తాము. సో మనము టాపిక్ పలానా రోజు అని చెప్పినప్పుడు దానికి సంబంధించి మీరు రివైజ్ చేసుకొని రెడీగా ఉంటే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో ఉంటుంది కాబట్టి ఏఈకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, రాబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు, అందరికీ కూడా ఉపయోగపడేలాగా 2 లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ వీక్
ఆ ఎగ్జామ్స్ మీద మనము సాయంత్రము లాస్ట్ వీకెండ్ రోజున ఒక లైవ్ సెషన్ గూడా పెట్టుకొని డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ లాగా గూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాము. అంతిమంగా మన ఉద్దేశ్యం ఏందంటే త్రూ అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ ద్వారా ఎవరైతే దీనికి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనము ఏదో ఒకటి చేయాలి. డ్రై టైమ్ నడుస్తుంది. పెద్ద నోటిఫికేషన్స్ లేవు. కానీ ఫ్లో అనేది పోకూడదు. దానికోసమే మా ఈ యొక్క ప్రయత్నము. సో, ఎవరైతే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని రెఫర్ చేయండి. ఖచ్చితంగా జెన్యూన్‌గా మనం కంటెంట్ అయితే ఇస్తున్నాము. ఆల్రెడీ ఎకానమీకి సంబంధించిన ఏపీది ఆగస్టు దాకా ఇచ్చాము. ఇండియాకి సంబంధించి రేపు మళ్ళా క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేసుకుంటాము. ఒక పక్కన ఇది నడుస్తుంటుంది. ఒక పక్క అది నడుస్తుంది. ఇంగ్లీష్‌కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇడియమ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏపీ హైకోర్టుకి, జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి మధ్య ఒక 3, 4 టాపిక్‌లు డిఫర్ అవుతున్నాయి. సో, దీనికి సంబంధించి కూడా క్లాసెస్ చెప్పాలని చెప్పి కొంతమంది కాల్స్ చేయడం జరిగింది. సో, దాన్ని కూడా మనం కన్సిడర్ చేసి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి ఇంగ్లీష్‌వి డిస్కస్ చేసుకుంటాము. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ జాయిన్ అవర్ అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. వి యాడ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్. సో, ఎవరైనా గానీ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్‌లో అబౌట్‌లోకెళ్తే డైరెక్ట్‌గా అక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాన్ని గాని ప్రెస్ చేస్తే నేరుగా మన అమేజింగ్ స్టఫ్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది ఓపెన్ అయ్యి జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ.